ఇక్కడ పార్లమెంట్ సభ్యుడు కూడా తప్పనిసరి పరిస్థితుల పోటీ చేసి డిపెండ్ పడుతుంది. అవునా కదా? ఇష్టం ఉందా మగల బీఆర్ఎస్ పార్టీ ఎంపీ క్యాండిడేట్ ఎవరన్నా ఇష్టంతో టికెట్ తీసుకురా? గెలుస్తామని తీసుకురా? డిపాజిట్ కూడా రాదని వస్తుందా? డిపాజిట్ వస్తే ఇంకా మన సైన్యం మన కాంగ్రెస్ కార్యకర్తల కోసం పదవి లేకుండా అదే ధర్మం గెలిచింది, న్యాయం గెలిచింది. ఈరోజు 2000 మీ అందరి అభిమాన నాయకులు శాసనసభ్యులుగా అసెంబ్లీలో అడుగుపెట్టింది. రాబోయే రోజుల్లో నేను రంగాన్ని ఆశపడి ఇంకా ఉన్నత పదవులు నేను చెప్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ మళ్ళీ ఎక్కడెక్కడో ఇంకా శివని కాడ మన కరీంనగర్లో ఇంకెక్కడ పోయి తండ్రి కొడుకు హరీష్ రావు ఎక్కడెక్కడో మాట్లాడుతుంది. ఎవరు పోతాడు? పార్లమెంట్ 28 మంది అప్లై చేసుకుని 25 మంది గుర్తుపోయింది. మొదటి నుంచే స్టార్ట్ చేసిన జనగామ 6 నాలుగు నా స్పీచ్ లో గుర్తుపోతుంది. నాయకులందరూ యుద్ధం చేశారు. కానీ మన రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలో ఇప్పుడే మైపాలన్నట్టుగా అందరం గెలవలేకపోయినాం. కారణాలు ఏమైనా ఉండొచ్చు. కానీ ఇప్పుడు మనం పార్లమెంట్లో మన నియోజకవర్గం ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం నల్లగొండ జిల్లాలో పోయిన సరే ప్రతి గ్రామంలో బోర్డులు, ట్యూబ్లైట్లు, మోడళ్లు ప్రతి వ్యక్తికి కష్టపడ్డారు. సొంతంగా కూడా లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు దాని చేసిన మనుషులు ఈరోజు అందుకనే అంటున్నా. మా తమ్ముడు ఆ రోజు 2019లో కోమటి వెంకటరెడ్డికి అన్ని ఇన్ఛార్జ్ పెట్టినాడు. ఆ రోజు ఇన్ఛార్జ్ అందరూ గెలిపించినా ఈరోజు ఇన్ఛార్జ్ మా తమ్ముడు మా ఇద్దరు కోమటి బ్రదర్స్ రంగారెడ్డి ఒక చిన్న తమ్ముడు వెళ్ళిపోవడానికి వచ్చిండు. ఒక యువకుడు రాజకీయాలు కష్టపడుతుండో అదృష్టం ఈరోజు ఎంపీ టికెట్ వచ్చింది. మనం అందరం కూడా పార్లమెంట్ ఎన్నికల్లో మనం తెలుస్తామని నిర్ణయించే కాదు. అవతల పార్టీ కులం పేరు చెప్పుకుని వస్తారు, ఒక ఆయన మతం పేరు చెప్పుకొని వస్తారు, ఒక ఆయన రాముడు అంటారు, ఒక ఆయన దేవుడు అంటారు. మాకు దేవుడు అంటే భక్తుంది, రాముడు అంటే భక్తుంది. మాది ఏ కులం కాదు, ఏ మతం కాదు. మా కులం మతం పేదవస్తుంది. మేము పేదల కోసం అంటే కులం పేరు చెప్పుకోవాలి. ఒక కులం కోసం పనిచేయం, ఒక మతం కోసం పనిచేయం. కులాల మందలో ఖచ్చితంగా కష్టాలు కాంగ్రెస్ పార్టీ అంటేనే శ్రీకాంత్ పార్టీ. కులంతో సంబంధం లేదు. ఒక కాంగ్రెస్ పార్టీలో ఒక ముఖ్యమంత్రి కానీ, ఒక ప్రధానమంత్రి కానీ, ఒక ప్రెసిడెంట్ కానీ, ఒక ప్రెసిడెంట్ కానీ ఏ పదవుల్లో రావచ్చు. వేరే పార్టీ అయితే కాదు, వేరే పార్టీ బీఆర్ఎస్ కదా కాదు, అది కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళంటే ఈ పడవ బలైన వాళ్ళు శేఖర్ బాబు అనుకుంటున్నా అనుకుంటున్నావు
ఉద్యోగాలు ఇస్తా, భూములు ఇస్తా అని చెప్పి కేసీఆర్ కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని అప్రమాలు చేసి టీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ కుటుంబం లక్షలాది కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రాన్ని అప్రమాలు చేసింది. నాకు ఒకటే లక్ష్యం ఉంది. పోయినసారి 18 మంది కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు గెలిస్తే 12 మందిని కేసీఆర్ పార్టీ టీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ ఒక గర్వంగా అహంభావంతో 90 మంది ఇచ్చినా సరే ప్రతిపక్షంలో ఉండమని ప్రజలు తీర్పిస్తే వాళ్ళ తీర్పుని కాదని ప్రతిపక్షం లేకుండా ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేసిన వ్యక్తి కేసీఆర్. నేను ఆ రోజు అనుకున్నా, కేసీఆర్ వదిలిపెట్టద్దు, ఈ తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని బతికియాలి, ఈ కుటుంబ పాలన, అవినీతి పాలన, ఈ నియంత్రణ పోరాటం చేయాలని చెప్పి పోరాటం చేశాను. మీ అందరికీ తెలుసు, అసెంబ్లీలో నేను మాట్లాడితే నా మైక్ కట్ చేస్తే నా గొంతు మొత్తం మైక్ లేకుండా 100 మంది శివశిక్షకులు అడ్డుపడ్డామని ఆడకపోయింది. అంటే ఒక నియంత్రణగా గొంతు నొక్కేసి రాజీనామా చేసి ఆనంద పార్టీ మారింది కూడా కేసీఆర్ ఎదిగినందుకే. మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది కూడా ఏకైక లక్ష్యం ఈ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని ఉండబెట్టాలి, కేసీఆర్ని దెబ్బతివ్వాలి. ఈ కేసీఆర్ కుటుంబాన్ని అవినీతి సొమ్ము దోసుకున్న కేసీఆర్ కుటుంబాన్ని జైలు పెట్టాలన్న ఏకైక ఎక్కడ కూడా రాజీ పడలేదు. ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది కేసీఆర్ కుటుంబం కోసం కాదు. మేమంతా పోరాటం చేసింది మీ అందరి ఆశీస్సు వస్తా, ప్రతి మున్సిపాలిటీకి వస్తా, మీ అందరినీ పర్సనల్ గా కలుస్తా. మనం రానున్న 28 రోజులే, ఇవాళ ఆల్రెడీ 14, 15వ తారీఖు, 13వ తారీఖు ఎన్నిక, మన లాస్ట్ ప్రచారం 10వ తారీఖు అయిపోతుంది. మన చేతిలో 25 రోజులు మాత్రమే ఉంది ప్రచారానికి. 25 రోజులు అంటే నేను మీ దగ్గరికి ఇబ్రహీంపట్నంలో దాకా 7 నియోజకవర్గాలు ఉన్నాయి, 964 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 2100 బూత్ ఉంది, 46 మండలాలు ఉన్నాయి, 16 మున్సిపాలిటీలు ఉన్నాయి. కాబట్టి నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు నేను ఒక ఫాస్ట్ ప్రచారం మిమ్మల్ని కలుసుకుంటాం, మీకు ఒక ధైర్యం ఇస్తూ ముందుకెళ్తూ అందరు ఎమ్మెల్యేలందరినీ కలుసుకుని తీసుకోవద్దని తెలియజేస్తూ మరొకసారి ఈ యొక్క అవకాశం నాకు ఇవ్వాలని, ఇంత సమయం నుంచి మీరు అందరూ వస్తున్నందుకు మీకు పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరందరూ కూడా ఆశీర్వదించాలని భావిస్తూ ఒక్కసారి అందరూ కట్టే జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై గుర్తుకే, జై గుర్తుకే. మన కాబోయే ఎంపీ గారు చాలా మంచి సందేశాన్ని ఇచ్చిండు. మన అభివృద్ధికి మంచి డబ్బులు తెస్తున్నాడు. పెద్దలు గౌరవనీయులు మన ఏఐసిసి సెక్రటరీ గారు మన అసెంబ్లీ ఎన్నికల వెంకట్ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవడం జరిగినాయి. అదే స్వింగ్ ఈరోజు కార్యకర్తల ఉంది. రేపటి నుంచి మా కార్యకర్తలంతా మండల సమీక్షలు పెట్టుకొని బూత్ స్థాయిలకు వెళ్ళి బీజేపీ పాలనపై, గతంలో బీఆర్ఎస్ పాలనను ఎలా ఎండగట్టారో ఈరోజు బీజేపీ పాలనను గత 10 ఏళ్లుగా ప్రజల్ని మోసం చేసే విధానాలను ప్రజలకు తెలియజేసి ఈ మతతత్వ పార్టీని, ఏదైతే మతాలను రెచ్చగొట్టి ప్రజల మధ్యన చిచ్చు పెడుతున్నటువంటి బీజేపీ పార్టీని తరిమి కొట్టాలని మా కార్యకర్తలు పిలుపునియనున్నారు. 99 59 151 211 ఏం పేరన్నా? సో ఆర్కే యాదవ్ ఈటీవీ అరే నేను పిడికిలి తీయు అని అన్న నేను